ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షునేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, మనలో ఏమి లేదు, ఏమి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఒక స్త్రీ మరి పిల్లలు లేక మరి ఎంతో కాలంగా మనము బాధపడుతూ ఉంది. తన భర్త ముసలివాడైనందున మరి వీరికి కుమారుడు లేడు, అంటే సంతానము లేదు అని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం, ఆయన పేరు ఎలీషా. ఒక దినమందు ఎలీషా మరి ఇక్కడికి వచ్చాడు, షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ మరి భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా మరి ఆమె ఇంట భోజనము చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ కాలములో చాలా భయము, భక్తి, శ్రద్ధలతో మరి దైవజనులు వచ్చినప్పుడు మరి వారికి ఇలాంటి మంచి మంచి మరి విందు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఒక దైవజనుడు, ఒక ప్రవక్త మరి ఆయన మా ఇంటికి వచ్చుట అది మాకు ఆశీర్వాదకరం. మరి మా ఇంట్లో అడుగు పెట్టిపోవాలా, భోజనం చేసిపోవాలన్న మరి ఆలోచనతో మరి ఆమె ఏం చేసిందంటే, మరి తన పెనిమిటితోటి ఒక మాట చెప్పిందంట భర్తతో, అయ్యా మరి మన ఇంటికి వచ్చిపోతున్నటువంటి ఈ దైవజనుడు మరి ఎవరు, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతనికి ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. మరి ఎప్పుడైతే మాట చెప్పిందో మరి వారి భర్త కూడా దానికి సహకరించడము, అక్కడ ఒక గది ఏర్పాటు చేయడము, అక్కడ బల్ల, మంచము, మరి మనం చూస్తూ ఉన్నాం పీట, దీపస్తంభమును ఏర్పాటు చేశారు. మరి ఆ తర్వాత అతడు అక్కడికి మరి చాలా దినముల తర్వాత వచ్చాడు. మరి వచ్చినప్పుడు వారు చెప్పారు, అయ్యా ఇదిగో నీకోసం మరి ఒక మంచి గదిని మేము నీకోసం కట్టించాము, నువ్వు వచ్చినప్పుడల్లా ఈ గదిలో ఉండి మరి నువ్వు ప్రార్థన చేసుకుంటావా, మరి పడుకుంటావా, భోజనం చేస్తావా, అన్నిటికీ నీకు మరి ఈ యొక్క గది ఉంది, కాబట్టి తప్పకుండా నీవు ఈ గదిని ఉపయోగించుకోవాలని చెప్పినప్పుడు నిజంగా మరి ఆయన అక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉండేవాడు. ఒకరోజు మరి తనతో పాటు ఉన్నటువంటి మరి ఎవరండి ఆయన గెహాజీని మరి పిలిచి అతన్ని అడిగాడు, మరి ఈమె మరి ఏం కోరుకుంటుంది, అసలు ఎందుకు మనకి ఇవన్నీ చేస్తూ ఉంది, ఏం కావాలి ఈమెకి, ఒకవేళ నేను రాజుగారితో ఏమైనా మాట్లాడాలా, ఏదైనా ఈమెకి సహాయం చేయాలా, లేకపోతే ఇంకేదైనా ఉంటే చెప్పమని అడుగుతాడనమాట. అప్పుడు ఆమె కబురు పెట్టినప్పుడు ఆమె వస్తుంది అక్కడికి. ఆమెను అడిగాడు, మరి అడుగుమన్నాడు ఈయనతో. అడిగినప్పుడు మరి ఆమె చెప్పింది, నాకు ఏం అవసరం లేదు అన్నప్పుడు ఈయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆమె
పిల్లలు లేక కుమారులు లేక బాధపడుతూ ఉంది. మరి తన పెనిమిటి ముసలివాడైనందున మరి చూడండి, ఇక్కడ ఈమె తన భర్త ఇద్దరు కలిసి, ఒక ప్రవక్త ఒక దైవజనుడు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యంతో పాటు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆశ్రయమును కలగజేశారు. తను వచ్చినప్పుడల్లా అక్కడ ఉండడానికి కావలసిన వసతులు అతనికి ఏర్పాటు చేశారు. అంటే ఇది ఎందుకు అంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. మనం చదువుకున్నాం ఇందాక, విశ్వాసులను దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. మరి వీరు ఆ విశ్వాసాన్ని, అంటే ఆ విశ్వాసులని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆ భర్త కూడా సహకరిస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఇది చాలా గొప్ప మరి విశ్వాసం అని మరి అతను గమనించాడు ఎలీషా గమనించి మరి ఏం చేశాడు అంటే ఆమెతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాడు. మరి ఆమె ఏం చెప్పింది? ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసులనైనా నాతో అబద్ధం ఆడవద్దు. అంటే ఏమన్నా నమ్మిందా? అంటే అది అసాధ్యం కదా, అది అసాధ్యము. అంటే ఆమెకు తెలుసు. కానీ ఇక్కడ ఈ దైవజనుడు ఎలా చెప్తా ఉన్నాడంటే ఆమె విశ్వాసమును బట్టి, ఆ కుటుంబము చేసినటువంటి ఆ పనిని బట్టి, కొంతమంది ఏమంటారు తెలుసా? ఏదన్నా ఉంటే నువ్వు కానుకిచ్చి పంపించి అంతే, భోజనాలు పెట్టొద్దు, ఏదన్నా ఉంటే గుడిలోనూ చూసుకోవాలా కదా, దేవుడు ఇస్తేనే కదా నువ్వు ఇచ్చావు, అంతేనా? ఇక్కడ ఇప్పుడు ఈ భార్య భర్తలు ఏం చేశారు? ఇద్దరు కలిసి ఒక గొప్ప ఆలోచన చేశారు. నిజంగా ఎవరైనా తన సొంత డబ్బులతోటి ఒక ఇల్లు కట్టి ఒక దైవజనుని కోసం, అయ్యా నువ్వు వచ్చినప్పుడు ఇందులో ఉండు, నీకోసం బెడ్ ఏర్పాటు చేసినాము, ఫుడ్ ఏర్పాటు చేసినాము, అన్నీ ఉన్నాయి, ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో దీపస్తంభం అన్నీ కూడా ఏర్పాటు చేసినాం, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఉన్నారు అట్లాంటి వాళ్ళు? కానీ అలాంటి విశ్వాసము ఏం చేసిందంటే మరుసటి ఏట ఏం జరిగిందంట? పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇది అబద్ధం అంటారా? ఇది ఒట్టిగా రాశారు ఇక్కడ. ఎంతమంది నిజం అంటారు? చేతుల పైకి ఎత్తండి. అంటే మనము ఏమి కోల్పోయినాం ఈరోజు అంటే ఇలాంటి భక్తిని, విశ్వాసాన్ని కోల్పోయి. అందుకనే మనము నిజమైన విశ్వాసులము కాదు అని నేను అంటాను చాలామందిని. కొంతమంది ఉన్నారు, మిగతా వారి విషయం ఏంటంటే ఆలోచన చేస్తాం. మనం అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. దేవుని విషయంలో నేను చేసేది దేవుని కోసం, నిలబడేది దేవుని కోసం. ఆయన దైవజనుడు కదా. కొంతమంది అంటారు, నేను మిమ్మల్ని పాస్టర్ అని పిలువనండి, సార్ అని పిలుస్తానంటారు. సార్ అంటారు. నేను అంటాను, అమ్మా నాకు పెళ్ళి అయిపోయింది. ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను దైవజనుని మాత్రమే. నువ్వేమని పిలవాలి? అయ్యా అని పిలువు, లేదా పాస్టర్ అని పిలువు, రెవరెండ్ పిలువు, అన్నా అని పిలువు. కానీ సార్లు నాకు వద్దని చెప్పినాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి? నేను దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నేనేం కోరుకుంటున్నాను? దేవుని కోసం నేను పని చేయాలి. ఒక దైవజనుడు మన జీవితంలో ఉన్నాడు అంటే అది మనకు ఆశీర్వాదం. ఒక దైవజనుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే అది మనకు దీవెన. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. మనం ఎప్పుడు మరి మన పితరులు ఎవరి వల్ల మన ధన్యత మనకు వచ్చిందో మనకు తెలియదు, కానీ అది మనకు క్షేమము, దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా. నేను నా గురించి చెప్పట్లేదండి, మీకోసము మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఎంతోమంది దైవజనులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, గొప్ప విశ్వాసులు ఉన్నారు, మరి మీ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. మరి వారిని మనం ఏం చేయాలి? మనము వారికి ఏం చేయకపోయినా వారికి మట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా.
మనం చేయబట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తాం మనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మరి ఆ వ్యక్తి దైవజనుడు పలికినటువంటి మాటలు ఆమె పట్ల నెరవేరినాయండి. నిజంగా ఆమె ఎంతో గొప్ప సంతోషం. తర్వాత కూడా మరి ఆ దైవజనుడు ఆ కుటుంబానికి తోడుగా ఉండి కుమారుడు విషయంలో మరి ఒక సందర్భంలో మరి భయంకరమైన పరిస్థితి వచ్చితే కూడా ఆయన ఉండి వాళ్ళని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు మరి మనము నిజమైన విశ్వాసంగా ఉండాలి అంటే మన ఆలోచన విధానం మారాలి. మనం నిజమైన భయము భక్తి మనం కనపరిచే వ్యక్తులంగా ఉండాలి. యథార్థమైనటువంటి మరి భక్తితో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజంగా ఆ సంఘము వర్ధిల్లుతుంది, ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంటాడు. వారు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి, వారి విజ్ఞాపనలు ఫలిస్తాయి, వారు వెళ్ళు మార్గములన్నీ కూడా దేవుడు సరళము చేస్తాడు. వారి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టం ప్రతిదీ కూడా దేవుడు తుడిచివేస్తాడు. హల్లెలూయా.